చిత్తూరు జిల్లా నగిరి కేంద్రం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాలు సమీక్షా వేదికలు దేశ వ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ రోజు నగరి నియోజకవర్గంలోని కార్మికులు, కర్షకులు, అంగన్వాడీ టీచర్లు మరియు అన్ని ప్రజా సంఘాల వారు భారీగా భారత్ బంద్ లో పాల్గొని బంద్ను విజయవంతం చేయడం జరిగింది. భారతదేశ వ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు భారతదేశవ్యాప్తంగా సుమారు 30 కోట్ల మంది ఉద్యోగ కార్మిక అసంఘటిత రంగ కార్మికులు ఈ సమ్మెలో పాల్గొన్నట్టుగా మాకు కేంద్ర కార్మిక సంఘాల నుంచి వచ్చినటువంటి సమాచారం. ప్రధానంగా ఈరోజు ఏదైతే స్వతంత్ర పూర్వం ముందు నుంచి పోరాటం చేసి సాధించుకున్న బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడే కార్మిక చట్టాలను 1936 నుంచి 1976 వరకు సుమారు 29 కార్మిక చట్టాలని ఈ యొక్క ఏఐటీసీ నాయకత్వంలో సాధించుకోవడం జరిగింది. కానీ ఈరోజు బీజేపీ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత కార్పొరేట్ సంస్థలకు తొత్తుగా వ్యవహరిస్తూ కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కోడులుగా తీసుకొని రావడాన్ని ఏఐటీసీగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎన్నికల ముందుగా ఎలక్షన్ సందర్భంగా మహిళా కార్మికులకు మేము అధికారానికి వస్తే జీతాలు పెంచామని చెప్పి ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన కార్మికులు 2024 సమ్మెలో ఉంటే ఆ సమ్మె సందర్భంగా వచ్చి శిబిరాలకు వచ్చి అదే మన ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అందరూ కూడా వచ్చి మీ యొక్క శిబిరాలకు వచ్చి మమ్మల్ని ఓట్లేసి గెలిపించండి, అందరికీ జీతాలు పెంచామని చెప్పి ఓట్లేసి గెలిపించుకున్న తర్వాత ఈరోజు జీతాలు మాట ఎత్తలేదు. ఆశాలకు జీతాలు పెంచలేదు, అంగన్వాడీలకు జీతాలు పెంచలేదు, మిడ్ డే మీల్స్ వాళ్ళకు దుర్భరమైన జీవితం 100 రూపాయలకు పనిచేస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయమని మేము అడుగుతూ ఉన్నాం. అదేవిధంగానే హాస్పిటల్ కార్మికులకు గ్రీన్ అంబాసిడర్లకి జీవో నెంబరు 680 549 ఇచ్చి 16,000 10,000 ఇస్తామని చెప్పి 3 సంవత్సరాలైనా రూపాయి పెంచలేదు. ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. బిల్డింగ్ కార్మికులకు అందరికీ కూడా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసే విధంగా అందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు జరిగే శాసనసభలో ఈ బడ్జెట్ సమావేశంలో ఐసిడిఎస్సి వాళ్ళకి సంక్షేమ శాఖకు నిధులు కేటాయించాలి, వైద్య రంగానికి నిధులు కేటాయించాలి, ఆశాలకు జీతాలు పెంచాలి, అంగన్వాడీలకు జీతాలు పెంచాలి, అదేవిధంగా మిడ్ డే మీల్స్ వాళ్ళకి జీతాలు పెంచాలి. పెంచకపోతే ఒక్క ఎమ్మెల్యేను కూడా ఊర్ల పైన తిరగనివ్వని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఈరోజు ఆశాలకు లీవులు లేవు, వాళ్ళకి టీఏడీఏలు లేవు, రావాల్సిన బకాయిలు లేవు. కాబట్టి ఇవన్నీ కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. అంగన్వాడీ వాళ్ళకి మొన్ననే హామీ ఇచ్చినారు జీతాలు ఇస్తామని, ఇంతవరకు ఇలా. ఈరోజు ఎమ్మెల్సీలకు అంతా మా రాష్ట్ర నాయకత్వం శాసనసభలో మాట్లాడండి అని అందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. వైసీపీ ప్రతిపక్ష నాయకులు బొత్స సత్యనారాయణకి ఇచ్చిన అదేవిధంగానే ఈరోజు మొత్తం పీడీఎఫ్ ఎమ్మెల్సీలకు అందరికీ మేము అర్జీలు ఇస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా జీతాలు ఇవ్వాల్సిందే. లేని పక్షంలో పెద్ద ఎత్తున శాసనసభ ముట్టడికి కూడా పిలిపిస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాలను హెచ్చరిస్తాం.